అందరికీ స్వాగతం. మన దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు లక్షల టన్నుల సరుకులు తమ గమ్యస్థానాలకు ఎలా చేరుకుంటున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఓ పెద్ద యంత్రాంగం పనిచేస్తోంది. అదే మన భారత రవాణా వ్యవస్థ. ఈరోజు మనం ఈ అద్భుతమైన నెట్వర్క్ వెనుక ఉన్న కథను, అంటే మన ఇనుపదారులు, తారు రోడ్ల ప్రయాణాన్ని చూద్దాం. మొదట్లోనే ఒక ఆశ్చర్యకరమైన విషయంతో మొదలుపెడదాం. తెలుసా? మన ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ ప్రపంచంలోనే 4వ అతిపెద్దది. ఈ ఒక్క విషయం చాలు మన దేశ ప్రగతిలో దీని పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవడానికి. ఈ రవాణా వ్యవస్థలు అంటే కేవలం పట్టాలు, రోడ్లు మాత్రమే కాదు. ఇవి నిజంగా మన దేశానికి జీవననాడుల్లాంటివి. దేశంలోని ప్రతి మూలని కలుపుతూ మన ఆర్థిక వ్యవస్థకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలు ఇవి. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1853లో కేవలం 34 కిలోమీటర్లతో మొదలైంది మన భారత రైల్వేల ప్రస్థానం. అది ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. అక్కడి నుండి మొదలుపెట్టి కోల్కతాలో మొట్టమొదటి మెట్రో వరకు ఈ ఇనుపదారులు దేశ చరిత్రతో పాటే పెరిగాయి. ఆధునిక భారతదేశ నిర్మాణంలో వీటిది చాలా కీలకమైన పాత్ర. సరే, ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ గురించి మరికొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ ఇనుపధారులు మన దేశ చరిత్రను, వర్తమానాన్ని, ఇంకా భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం రండి. మన రైల్వేలు రకరకాల వెడల్పున్న పట్టాలను వాడతాయి. వీటిని గేజ్ అంటారు. అన్నింటిలోకి బ్రాడ్గేజ్ చాలా ముఖ్యం. ఎందుకంటే పట్టాల మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల రైళ్లు చాలా వేగంగా, స్థిరంగా వెళ్లగలవు. ఎంత బరువైన సరుకునైనా సులభంగా మోసుకెళ్లగలవు. అందుకే మన దేశంలోని మెయిన్ రైల్వే లైన్లన్నీ బ్రాడ్గేజ్తోనే నిర్మించారు. చూడండి, ఇదే మన ఇండియన్ రైల్వేస్కి అసలైన వర్క్ హార్స్, ఒక పవర్ఫుల్ డీజిల్ లోకోమోటివ్. దేశంలోనే మారు మూల ప్రాంతాలకు కూడా సరుకులను, ప్రజలను, శక్తిని చేరవేసే ఈ ఇంజిన్లే మన రైల్వేలకు గుండె చప్పుడులాంటివి. మన రైల్వేలు కొన్ని మామూలు రికార్డులు క్రియేట్ చేయలేదు. అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి మొదలై కన్యాకుమారి వరకు దేశాన్ని చుట్టివచ్చే వివేక్ ఎక్స్ప్రెస్ ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టు ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా వంతెన. ఇవి కేవలం కట్టడాలు కాదు, మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువుట్టద్దాలు. ఓకే, రైళ్లు దేశాన్ని కలుపుతాయి, నిజమే. కాని మన ఊరిని, మన వీధిని, మన ఇంటినే కలిపేదేంటి? అవే తారు రోడ్లు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్వర్క్లలో ఒకటైన మన రహదారుల కథేంటో ఇప్పుడు చూద్దాం. మన రోడ్లు ఒక మహాసామ్రాజ్యంలాంటివి. అతిశయోక్తి కాదు, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మన దేశంలో ఉంది. ఇది మన దేశ ఆర్థికాభివృద్ధిని ఎలా ముందుకు నడిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. మన రోడ్ నెట్వర్క్లో ఒక ఆసక్తికరమైన విషయముంది. పొడవు పరంగా చూసుకుంటే దాదాపుగా అన్నీ గ్రామీణ రోడ్లే. కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేవి, మొత్తం రవాణాలో కీలక పాత్ర పోషించేవి మాత్రం సంఖ్యలో తక్కువగా ఉన్న ఆ జాతీయ రహదారులే. దేశవ్యాప్తంగా మంచి క్వాలిటీతో వేగవంతమైన రహదారులను నిర్మించాలనే లక్ష్యంతో 1988లో ఎన్హెచ్ఏఐని స్థాపించారు. అప్పటినుండి ఇప్పటివరకు భారతదేశపు రోడ్ల రూపురేఖలను మార్చడంలో ఈ సంస్థ ఒక కీలక శక్తిగా నిలిచింది. మన రవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసిన 2 మహాప్రాజెక్టులు ఇవి. ఒకటి స్వర్ణచతుర్భుజి, 2 నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్లు. ఇవి కేవలం కాంక్రీట్ రోడ్లు కాదు, వాణిజ్యాన్ని, సంస్కృతిని, ప్రజలను కలిపి దేశాన్ని ఏకం చేసిన అభివృద్ధి మార్గాలన్నమాట. ఇప్పటిదాకా మనం రైల్వేల గురించి, రహదారుల గురించి విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు ఈ రెండూ కలిసి మన దేశ ప్రగతికి చోదక శక్తులుగా, అంటే డ్రైవింగ్ ఫోర్స్గా ఎలా పనిచేస్తున్నాయో పరిశీలిద్దాం. ఈ అంకెలు చూస్తే మనకే స్పష్టంగా అర్థమవుతుంది. మన దేశంలో ప్రయాణించే ప్రతి 10 మందిలో దాదాపు 9 మంది రోడ్డు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. అంతేకాదు, సరుకు రవాణాలో కూడా 60% వాటా రోడ్లదే. అంటే మన రోజువారీ జీవితం రహదారులతో ఎంతలా పెరవేసుకుపోయిందో చూడండి. అయితే ఏది బెస్ట్, రైలా, రోడ్డా? నిజానికి ఇవి ఒకదానితో ఒకటి పోటీపడవు. ఇవి భాగస్వాములు. దేశం యొక్క భారీ బరువులను మోసేది రైలు అయితే, ఆ సరుకును చివరి మైలు వరకు, అంటే ప్రతి ఇంటి గడప వరకు చేర్చేది రోడ్డు. ఈ 2 చక్రాలు కలిస్తేనే దేశప్రగతి అనే రథం ముందుకు సాగుతుంది. మనమింత అద్భుతమైన వ్యవస్థను నిర్మించుకున్నాం, బావుంది.
కాని రోజురోజుకీ పెరుగుతున్న నగరాలు, మారుతున్న వాతావరణం, వీటన్నింటి మధ్య మన భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండాలి? మనం ఇంకా వేగవంతమైన హైపర్లూపులను నిర్మిస్తామా, లేకపోతే పర్యావరణానికి మేలు చేసే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్పై ఎక్కువ దృష్టి పెడతామా? రాబోయే తరానికి మనం ఎలాంటి రవాణా వారసత్వాన్ని అందిస్తాం? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.